హాయ్, మన ఛానల్లో నేను చాలాసార్లు ఈ విషయం చెప్తానే ఉంటాను. ఎవరైతే నేను చెప్పింది వింటూ ఉన్నారో లేదా ఫాలో అవుతూ ఉన్నారో ఈ మాట మరొకసారి గుర్తెచ్చుకోండి. మార్కెట్లో జెన్యూన్ అనాలిసిస్, జెన్యూన్ అడ్వైజరీ ఇస్తే చాలామంది వినరు, చులకనగా చూస్తారు, అవహేళన చేస్తారు. కొంతమందికి చెప్పినా దాన్ని వాళ్ళు వాడుకోలేరు. ఇది నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. రీసెంట్గా దీనికి సంబంధించి నాకు ఒక మంచి తెలుగు సంస్కృత్ పద్యం గురించి తెలిసింది. నేను చెప్పింది సింపుల్గా అండ్ నార్మల్గా చెప్తాను, కానీ ఇలాంటిది థ్యూరీ ఇప్పుడు కాదు, ఇదివరకే మన సొసైటీలో ఉంది. మంచి విషయం చాలా మంది వినరు అని నేను పదే పదే చెప్తాను. దానికి సంబంధించి చిన్న వీడియో అయితే ప్లే చేస్తాను, మీరు చూడండి. అధికారం, హోదా ఉన్నవాళ్ళు నిపుణుల సలహాల కంటే తమకు నచ్చిందే, తమకు తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. ఇక సామాన్యులు రీల్స్, షార్ట్స్ లాంటి వినోదాల మధ్య అసలైన జీవిత సత్యాలను తెలుసుకునే తీరిక కూడా లేకుండా ఉన్నారు. నిజమైన జ్ఞాని దగ్గర మంచి పరిష్కారాలు ఉండొచ్చు, కానీ జ్ఞానాన్ని వినే ఓపిక, ఆదరించే గుణం సమాజంలో లేనప్పుడు ఆ మేధస్సు సమాజానికి అందకుండానే పోతుంది. అందుకే విజ్ఞానం పెరగడమే కాదు, దాన్ని స్వీకరించే సంస్కారం కూడా మనలో పెరగాలి. అది ఈ పద్యం మనకు నేర్పే పాఠం. జ్ఞానం ముగ్గురు వ్యక్తుల వల్ల ఆగిపోతుందట. మొదటి రకం వాళ్ళు బోద్ధలు, అంటే విద్వాంసులు. వీళ్లకు ఒకరంటే ఒకరికి అసూయ. నాకంటే వాడు గొప్పగా ఎలా చెప్తాడు అన్న మత్సరంతో ఒకరి మాట ఒకరు వినే ప్రసక్తే లేదు. రెండో రకం వాళ్ళు ప్రభువులు, అంటే ఇప్పుడు అధికారులు. వీళ్ళు అహంకారంతో ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకుని పోయి ఉంటాయి, చెవులు కూడా మూసుకునే ఉంటాయి. మాకు తెలియందేముంది అన్న గర్వంతో ఉంటారు కాబట్టి మంచి మాటలు చెప్పే వాళ్ళను దగ్గరికి రానివ్వరు, ఎవరన్నా వచ్చి చెప్పినా వినరు. ఇక మూడో రకం వాళ్ళు సామాన్యులు. వీరికి ఆ లోతైన విషయాలను అర్థం చేసుకునే శక్తి ఉండదు. ఫలితంగా ఆ గొప్ప సూక్తి చెప్పేవాడి మనసులోనే ఉండిపోయి కాలక్రమేణా అక్కడే జీర్ణమైపోతుంది. నేటి సోషల్ ఇలాంటివి నేను చాలాసార్లు చెప్పాను. గోల్డ్ సిల్వర్ సంబంధించి లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ఇస్తే చాలామంది నువ్వెవడరా మాకు చెప్పడానికి అన్నంత స్థాయిలో చూశారు. 28, 29 రోజు గోల్డ్ సిల్వర్లో ఎగ్జిట్ చెప్తే నువ్వేంటి మాకు చెప్పేది, పెరుగుతుంది మాకు తెలుసు కదా అని చెప్పి ఇంకోటి కామెంట్ చేశారు. అంటే మార్కెట్లో ఇవి నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. ఈ సైకాలజికల్ ప్రాబ్లం చాలా వరకు ఉంటుంది. మంచి అడ్వైజ్ ఎవరైనా ఇస్తే చాలా వరకు చీప్గా, చిల్లరగా చూస్తూ ఉన్నారు. మరోవైపు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చాలా మంది చిన్న ఇన్వెస్టర్స్ చూస్తారు, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు, వాళ్ళ ద్వారా స్ట్రాటజీస్ అయితే అప్లై చేయాలి. ఇది నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం ఇది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.